Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో ఎక్సర్సైజ్ 2C ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లంకి వస్తే రోమన్ 1లో ఇఫ్ f of x equal to minus modulus x then find domain and range. డొమైన్ రేంజ్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ డొమైన్ వచ్చేసి ఏమవుతుందంటే మీరు ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు ఎక్స్ ప్లేస్లో. ఓకే, అంటే ఎనీ రియల్ నెంబర్ యూ క్యాన్ గివ్ యాజ్ ఏ డొమైన్. ఏ నెంబర్నైనా మనం డొమైన్గా ఇవ్వచ్చు. రేంజ్ ఏమవుతుందంటే మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వండి. ఇక్కడ మోడ్యులస్ ఎక్స్ అంటే ఏంటంటే మోడ్యులస్ ఎక్స్లో మీకు ఏ నెంబర్ ఇచ్చినా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ రాసుకుంటాం. సో మోడ్యులస్ ఎక్స్ డెఫినేషన్ ఇలా ఉంటుంది మీకు, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 మైనస్ ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దాన్ 0 అని. ఈ డెఫినేషన్స్ అంతా పక్కన పెట్టామంటే మైనస్ మోడ్యులస్ ఎక్స్ అంటే మారుతుంది. ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టినామంటే సింపుల్గా మోడ్యులస్ ఎక్స్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్లో నెగిటివ్ రాసినా పాజిటివ్. సో ఏ నెంబర్ రాసినా ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, దాని ముందర మైనస్ ఉంటుంది. అంటే రేంజ్ మీకేం వస్తాయి, అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. అంటే రేంజ్ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అన్నీ మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0 వరకు ఇవి రేంజ్ అవుతుంది. అన్ని నెగిటివ్ నెంబర్స్, 0 తర్వాత అన్నటువన్నీ పాజిటివ్ నెంబర్స్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు √9 మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నారు. రూట్ అన్నప్పుడు ఏంటంటే రూట్ లోపల మీకు నెగిటివ్ వాల్యూ రాకూడదు. రూట్ నెగిటివ్ ఇమాజినరీ. సో నేనేం చెప్తానంటే 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ వాల్యూ మనం కనుక్కున్నట్లయితే ఎక్స్ √9 అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే మీకు డొమైన్లో -3 నుంచి +3 వరకు రాస్తే మీకు నెగిటివ్ రాదు. అంటే ఈ వాల్యూసే రాయాలి. -3 to +3 అంటే -3 -2 -1 0 1 2 3. రేంజ్ ఏమవుతుందంటే మీకు లీస్ట్ వాల్యూ 3 రాసినప్పుడు వస్తుంది. ఎక్స్ప్లెయిన్లో 3 రాయండి, 3 స్క్వేర్ 9, 9 మైనస్ 9 0. హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఎక్స్ ప్లేస్లో 0 రాసినప్పుడు హైయెస్ట్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 3 రాసినప్పుడు లీస్ట్ వాల్యూ వస్తుంది. 3 రాస్తే 9 మైనస్ 9 0 లీస్ట్. 0 రాసినప్పుడు √9 3. అంటే 0 నుంచి 3 వరకే మీకు వాల్యూస్ ఉంటాయి రేంజు. అంటే మీరు ఈ వాల్యూస్ -3 to 3 ఇక్కడ రాస్తే 0 నుంచి 3 వరకే వస్తాయి. మనకు వచ్చే ఆన్సర్స్ రేంజ్ మనం సబ్స్టిట్యూట్ చేసేది డొమైన్. సో నెక్స్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్ 5. రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ అన్నాడు. అంటే ఈ వాల్యూస్ రాయమన్నాడు. ఎఫ్ ఆఫ్ 0 రాయమన్నాడు. అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్ ఉండే దగ్గర 0 రాస్తే చాలు. మీకు ఎక్స్ ఉంది కదా, అక్కడ మనం 0 రాసామంటే ఎఫ్ ఆఫ్ 0 వచ్చేస్తుంది. 2 into 0 0, 0 మైనస్ 5 ఎంత, -5. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 7 అన్నాడు. ఎఫ్ ఆఫ్ 7 అంటే అక్కడ 0 ఉండే దగ్గర 7 రాయాలి. ఓకేనా, 14 మైనస్ 5 9. నెక్స్ట్ వన్ ఎఫ్ ఆఫ్ -3. ఎఫ్ ఆఫ్ -3 అంటే ఇక్కడ 7 ఉండే దగ్గర -3 అంటే 2x మైనస్ 5 ఫార్ములా 2x మైనస్ 5. ఇక్కడ x దగ్గర -3 రాస్తావు. సో 2 3 6 కదా, -6 మైనస్ 5 -11. ఓకేనా, ఇది ఫస్ట్ రోమన్లో సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్. ఫస్ట్ రోమన్లో థర్డ్ సమ్ ఏంటంటే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. అంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో ఎనీ రియల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 మైనస్ 3xలో నీకు ఆన్సర్ ఏ రేంజ్లో వస్తుంది, ఏ లిమిట్స్లో వస్తుందంటే ఇప్పుడు మీరు ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి 2, ఇంకా ఎక్స్ ప్లేస్లో 1 పెట్టారనుకోండి 2 మైనస్ 3 -1, 2 పెట్టారనుకోండి 2 మైనస్ 6 -4. అలా నెగిటివ్ వాల్యూసే వస్తాయి. అంటే రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0తో స్టార్ట్ అవుతుంది రేంజ్. ఎంతవరకు వెళ్తుంది, సారీ రేంజ్ 0తో కాదు, ఎక్స్ప్లెయిన్లో 0 పెడితే 2తో స్టార్ట్ అవుతుంది.
2తో ఎండ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ పెడితే నెగిటివ్ వస్తున్నాయి. అంటే 1 పెట్టారనుకోండి, 2 - 3 - 1, 2 పెడితే నెగిటివ్, అంటే నెగిటివ్ వాల్యూస్ 2 2 నెగిటివ్, -∞, 2. ఓకే, రేంజ్ సెకండ్ వన్కి వచ్చామంటే f(x) = x² + 2. ఎక్స్ ప్లేస్లో ఏ రియల్ నెంబర్ అయినా రాయొచ్చు. బట్ మీకు ఆన్సర్స్ ఏమొస్తాయి అంటే ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 రాయండి, 2, 1 రాయండి, 2 + 1 3, 2 రాయండి, 4. అంటే మీకు ఎక్కడ స్టార్ట్ అవుతా ఉంది? 2తో స్టార్ట్ అవుతా ఉంది, ఇన్ఫినిటీ వరకు వెళ్తా ఉంది, ఇన్ఫినైట్ వాల్యూస్ వరకు. సో నెక్స్ట్ థర్డ్ సమ్కి వచ్చామంటే f(x) = x. f(x) = x. నువ్వు ఏ రియల్ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేయి, ఏ రియల్ నెంబర్ అయినా ఆన్సర్ రావచ్చు. సో ఎనీ రియల్ నెంబర్ అనేది రేంజ్, ఏదైనా రావచ్చు ఆన్సర్. 1 రాస్తే 1 వస్తుంది, -1 రాస్తే -1, 0 రాస్తే 0. అలా ఎనీ రియల్ నెంబర్ యూ కెన్ గెట్ యాజ్ ఏ రేంజ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ ఫంక్షన్స్? వీటిలో ఏ రిలేషన్స్ ఫంక్షన్స్ అవుతాయి అని అడుగుతున్నాడు. నేను ఈజీ టెక్నిక్ చెప్పినాను మీకు ఇంట్రడక్షన్లో, మీకు ఈజీ టెక్నిక్ చెప్పినాను. ఆ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటే అది ఫంక్షన్. చూడండి, నేను ఇప్పుడు అండర్లైన్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, దిస్ ఈజ్ ఫంక్షన్. ఫంక్షన్ అయితే డొమైను రేంజు రాయమన్నాడు. డొమైన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్, కలెక్షన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ 2 5 8 11 14 17. కలెక్షన్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ వచ్చి రేంజ్. సెకండ్ ఎలిమెంట్ కలెక్షన్ అన్నీ 1లే ఉన్నాయి. సో దీంట్లో కూడా చూడండి, ఫస్ట్ ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయా, దిస్ ఈజ్ ఫంక్షన్. ఫంక్షన్ అయితే డొమైన్ రాయాలి. డొమైన్ ఏంటి? 2 4 6 8 10 12 కలెక్షన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ అంటాం డొమైన్ అంటే. రేంజ్ అంటే కలెక్షన్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7. సో నెక్స్ట్ ఇది ఫంక్షనా కాదా? ఫస్ట్ ఎలిమెంట్ రిపీట్ అయింది, రిపీట్ అయితే దిస్ ఈజ్ నాట్ ఫంక్షన్. ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్గా ఉండాలి. ఈ సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ అది. నెక్స్ట్ సెకండ్ రోమన్లో సెకండ్ సమ్. ద ఫంక్షన్ t which maps the temperature in degree Celsius into temperature in degree Fahrenheit is defined by f(c) ఇచ్చాడు. ఇది ఫార్ములా. దీంట్లో మనం ఈ వాల్యూస్ రాయాలి. c ఉండే దగ్గర 0 పెడితే 9 × 0/5 + 32. 9 × 0 అంటే 0, ఇది మొత్తం 0, 0 + 32 32. ఇక్కడికి వచ్చామంటే ఈ c దగ్గర 28 పెట్టాలి. 9 × 28/5 + 32. 9 × 28 అంటే 252 వస్తుంది. ఇది 5 × 32 వచ్చి 160 వస్తుంది. /5 చేస్తే 412/5 వస్తుంది. యాడ్ చేసి చూసుకోండి. t(-10) అంటే c ఉండే దగ్గర -10 రాస్తే క్యాన్సిల్ చేయొచ్చు కదా, 5 1 * 5 2 -18 + 32. 32లో 18 పోతే నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ c వెన్ t(c) ఈజ్ 12. t(c) అంటే 9c/5 + 32 212 అయితే c ఎంత అంటున్నాడు. 9c/5 ఏమవుతుందంటే 212లో 32 సబ్ట్రాక్ట్ చేయండి. 212లో 32 సబ్ట్రాక్ట్ చేస్తే 180. 9c వచ్చి 180 × 5, ఈ 5 ఇక్కడికి వస్తుంది. c అంటే 180 × 5/9. 9 1 * 9 20s. 5 20s ఎంత? 100. అది నేను వీడియో ఎక్సర్సైజ్ 2c. నెక్స్ట్ వీడియో లెక్చర్లో ఎక్సర్సైజ్ 2d చెప్పుకుందాం. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.